హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్ల కోసం కుటుంబ భద్రతా నిధి పథకం అండి. పొరుగు రాష్ట్రాల తరహాలో ఏపీలో కూడా అమలుకు ఒక అడుగు ముందుకు. మరి ఈ కుటుంబ భద్రతా నిధి పథకం అంటే ఏమిటి? సో దాని బెనిఫిట్స్ ఏంటి? దానికోసం ఏం చేయాలి? ఎవరు అప్లై చేసుకోవాలి? మనకు రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి? ఎప్పుడు వస్తాయి? ఎవరికి అందుతుంది? మొత్తం పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షనర్ల కుటుంబ భద్రతా నిధి అనేది పెన్షనర్స్ ఫ్యామిలీ సెక్యూరిటీ ఫండ్ అండి. సో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల కోసం జీవో నెంబర్ 762 అయితే ప్రవేశపెట్టిందండి. ప్రభుత్వం కుటుంబ భద్రతా నిధి పథకాన్ని అయితే ఈ మేరకు అమలు చేసింది అప్పట్లో. సో ఇది పెన్షనర్లకు ఆప్షనల్ మరియు సెల్ఫ్ సపోర్టింగ్ స్కీమ్గా అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్కీమ్ ప్రకారం పెన్షనర్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చెల్లించడానికి ప్రత్యేక నిధిని అయితే ఏర్పాటు చేశారండి. సో ఇందులో ఏంటంటే కొంత అమౌంట్ని మనం కనుక చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. సో కొద్దిగా సబ్స్క్రిప్షన్ కనుక పే చేసినట్లయితే ఆ సబ్స్క్రిప్షన్ వల్ల ఇది కుటుంబ భద్రతా నిధి అనే పథకం కింద అండి. సో కొద్దిగా మొత్తంలో సబ్స్క్రిప్షన్ చెల్లించినట్లయితే మనకు పెద్ద మొత్తంలో రిటర్న్స్ అయితే రావడం జరుగుతుందండి. మినిమం 1 ఇయర్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. 1 ఇయర్ పూర్తి చేసుకున్న వారికైతే ఈ రిటర్న్స్ అయితే ఉంటాయి. ఇక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆల్ ఇండియా పెన్షన్ సర్వీస్ పెన్షనర్లకి కూడా ఈ పథకం అయితే వర్తిస్తుందని అయితే చెప్పిందండి. సో మొత్తానికి ఇన్ కేస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ పెన్షనర్ ఆఫ్టర్ మేకింగ్ కాంట్రిబ్యూషన్ ఫర్ 1 ఇయర్ అమౌంట్ ఆఫ్ 1 ఇయర్, సో ద అమౌంట్ 50,000 will be paid to spouse if avail. So if the spouse is not avail టు ద నామినీ ఆఫ్ ద పెన్షనర్, ఒకవేళ స్పౌస్ లేనట్లయితే నామినీకి, లేదా నామినీ కూడా లేనట్లయితే చట్టబద్ధంగా ఎవరికైతే చెల్లాలో వాళ్ళకి చెందుతుందండి. ఈ 50,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. మరి ప్రీమియం ఎంత కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాము. సో దీనికోసం పెన్షన్దారు ఈ స్కీమ్కు ఆప్షన్ అయితే ఇవ్వాలి. ఆపై 1 సంవత్సర కాలం విధిగా చందా చెల్లించినచో ఈ పథకం లబ్ధికి అర్హులవుతారు. పెన్షనర్లు తమ సబ్స్క్రిప్షన్ మరణించిన తేదీ వరకు నెలవారీ చందాగా చెల్లించాల్సి అయితే ఉంటుందండి. తక్కువ మొత్తమే కాకపోతే ప్రతి నెల చెల్లించాలి. పెన్షనర్ కుటుంబ సభ్యులు మరణించిన తర్వాత ఏకమొత్తంగా 25,000 పొందేవారు గతంలో. సో జీవిత భాగస్వామి జీవించి ఉంటే పెన్షనర్ నామినేషన్ వేయాల్సిన అవసరం లేదు జీవిత భాగస్వామి జీవించి లేనట్లయితే ఖచ్చితంగా నామినేషన్ అయితే వేయాలి. నామినీ పేరు డీటెయిల్స్ అయితే అక్కడ పొందుపరచాల్సి అయితే ఉంటుంది. వారికి నామినేషన్లో ఎవరి పేరు ఉంటే వాళ్ళకే అమౌంట్ చెల్లించబడుతుంది. అటువంటి చెల్లింపులకు ముందుగా ఒకవేళ నామినీ కనుక మరణించినట్లయితే చట్టపరమైన వారసులకు ఆ మొత్తాన్ని పొందడానికి అర్హులవుతారండి. సో ఈ పెన్షన్ను పే చేసే అధికారము ట్రెజరీ ఆఫీసర్ లేదా సబ్ ట్రెజరీ ఆఫీసర్కు ఉంటుంది. ఇక పెన్షనర్లు ఈ స్కీమ్ ఎంచుకోకపోతే పదవి విరమణ తేదీ నుంచి 15 రోజుల్లోపు వారు ఈ పథకంలో చేరడానికి ఇష్టం లేదు అని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. స్కీమ్ సబ్స్క్రిప్షన్ చేయించుకోవడానికి ఎంపికను ఉపయోగించిన తర్వాత పెన్షనర్ కూడా ఈ స్కీమ్ వద్దనుకుంటే, అంటే ఒకవేళ స్కీము చేరిన తర్వాత మధ్యలో వద్దనుకుంటే డ్రాప్ అవ్వచ్చు. ఈ పథకం అమలు టైంలో టైం టు టైం నిర్ధారించబడ్డ మంత్లీ సబ్స్క్రిప్షన్ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ఈ 20 రూపీస్తో స్టార్ట్ అయిందండి ఈ సబ్స్క్రిప్షన్ ఛార్జ్ రేట్ అనేది. సో 20 రూపీస్తో స్టార్ట్ అయింది. తర్వాత మెల్లిగా 40 రూపీస్, 50 రూపీస్, 70 రూపీస్, 80 రూపీస్, ప్రజెంట్ అయితే 150 రూపీస్గా అయితే ఉంది. సో 1997లో 20 రూపాయలతో మొదలుకొని 2021లో 150 రూపాయలుగా అయితే ఉంది గరిష్టంగా నెలకి. సో నెలకి 150 రూపాయలు అయితే చెల్లించాలి ప్రస్తుతానికి. సో ఫస్ట్లో దీనికి 25,000 ఇచ్చేవారు. తర్వాత 2012లో 35,000 ఇచ్చేవారు. ప్రజెంట్ అయితే 50,000 రూపాయలు అయితే ఇస్తున్నారండి ఈ పథకం కింద. ఇక పెన్షనర్ మరణించిన తర్వాత పెన్షనర్ యొక్క జీవిత భాగస్వామి లీగల్ వారసుడు కుటుంబ భద్రతా నిధి పథకం అయితే సహాయం కోసం వాళ్ళు అర్జీ పెట్టుకున్నట్లయితే వారికి లభిస్తుంది. ట్రెజరీ అధికారి లేదా సబ్ ట్రెజరీ అధికారి ఈ విధంగా ఈ పెన్షనర్ మరణించిన పత్రాన్ని, అలాగే దానికి సంబంధించిన ఆర్డర్ కాపీని, లీగల్గా హైర్ నోటిఫికేషన్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మరియు పెన్షన్ దాఖలు చేసిన నామినేషన్ మొదలైన పత్రాల ఆధారంగా చట్టబద్ధమైన వారసులకు ఆర్థిక సహాయం అయితే మంజూరు చేయడానికి
వీలవుతుందండి. సో ఈ పథకం కింద ఇప్పటికీ 1,60,702 మంది పెన్షనర్లు లబ్ధి పొందారు. దీనికోసమని ప్రభుత్వం కూడా కొన్ని వందల కోట్లు అయితే వెచ్చించిందండి. సో ఈ ప్రభుత్వం ముఖ్యంగా తమిళనాడులో పెన్షనర్ల ఆదరణ అయితే భారీగా పొందింది. సో తమిళనాడులో ఆదరణ పొందింది కదా అని కేరళ ప్రభుత్వం కూడా అమలు చేయాలని నిర్ణయించింది ఫ్రెండ్స్. ఇక అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ఈ వైపుకు మొగ్గు చూపుతున్నాయండి. సో సింపుల్గా చెప్పాలంటే నెలకి 150 రూపాయలు కట్టడం ద్వారా మనకు 50,000 అయితే రావడం జరుగుతుంది. ఎప్పుడు పెన్షనర్ ఒకవేళ మరణిస్తేనే, సో ఒకవేళ మరణిస్తే ఆ 50,000 అయితే ఎప్పుడోసారి అయితే జరుగుతుంది కాబట్టి, సో మరణించిన వెంటనే స్పోర్ట్స్కి కానీ వాళ్ళ వారసులు ఎవరికి పెట్టుకుంటే వాళ్ళకైతే రావడం జరుగుతుంది. లేదా ఎవరు లేనట్లయితే వాళ్ళ చట్టబద్ధంగా ఎవరికి చెందాలో వాళ్ళకి అయితే చెందుతుంది. సో ఈ మినిమం 1 ఇయర్ అయినా కట్టి ఉండి ఆ తర్వాత మరణిస్తే ఖచ్చితంగా ఈ పెన్షన్ అనేది వస్తుంది. అంతకు లోపలైతే అర్హులు కాదు అని చెప్పేసి రాదండి.